జీవితాన్ని మనం ఎంత అందంగా ఆనందంగా జీవించాలో మనకు నేర్పించేదే విద్య. విద్ అంటే తెలుసుకోవటం, మరి యహం అంటే దేనివల్లనైతే మనం యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటామో దానిని విద్య అంటాం. అందుకే చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎందుకు నేను చదువుకుంటున్నాను అన్న విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి. ఇలా చదువు ఒక్కటే కాదు, మన జీవితానికి సంబంధించిన ఏ విషయాలైనా సరే ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని మాత్రమే చెయ్యాలి. తెలియకుండా చేసే పనిలో జీవం అనేది ఉండదు. మరి తెలిసి చేసే పనిలో జీవం అన్నది విశేషంగా ఉంటుంది. తెలిసి చేసే పనిని ఆడుతూ పాడుతూ సాగి మనకు జీవితం పట్ల మనకు చక్కని అవగాహనను కల్పిస్తుంది. అందుకే మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో, ఉద్యోగాల కోసమో చదువు అనే ధోరణిలో కాకుండా విద్య ఎప్పుడు మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే దిశగా రూపొందించబడాలి. విద్య యొక్క పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణిని పెంపొందించుకోవడమే అని గుర్తించాలి. మీకు ఉదాహరణకు, దళిత కుటుంబంలో పుట్టి ఒకవైపు పేదరికం నడుమ అనేక అవమానాలను ఎదుర్కొంటూ పెరిగిన భారతరత్న ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప రాజనీతిజ్ఞుడిగా, భారతీయ న్యాయశాస్త్ర నిపుణులుగా, అర్థశాస్త్రవేత్తగా, రాజకీయవేత్తగా ప్రసిద్ధిగాంచారు. భారతదేశంలో అంటరానితనం నిర్మూలనకు వీరు ఎంతగానో కృషి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి అర్థశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ పొందారు. వీరు రచించిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పుస్తకంలో పొందుపరిచిన మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. స్వతంత్రం భారతదేశానికి తొలి రాజ్యాంగ రూపకర్తగా చరిత్రలో నిలిచిపోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. విద్య గురించి మోటివేషన్లు అలాగే టీచర్స్ ద్వారా కాకుండా సినిమాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. విద్య యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా చూపించిన హిందీ చలనచిత్రం 3 Idiots మనందరికీ తెలుసు. ఈ సినిమాని తెలుగులోకి అనువాదించిన సినిమా స్నేహితుడు. జెమినీ ఫిలిం సర్క్యూట్ పతాకంలో శంకర్ దర్శకత్వంలో మనోహర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్, శ్రీరామ్, జీవా, ఇలియానా అలా ప్రధాన పాత్రధారులుగా పోషించారు. రకరకాల కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన 3 కాలేజ్ విద్యార్థుల్లో ఒకడు ఇష్టం లేని చదువును బలవంతంగా చదువుతూ ఉంటే ఇంకొకడు బట్టి పట్టి చదువు పూర్తయ్యేందని అనుకుంటాడు. 3వ వ్యక్తి పాని మాత్రం సరదాగా ఆడుతూ పాడుతూనే చదివి క్లాసుల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే కష్టపడి ర్యాంకులు సంపాదించాలి అని వాదించే ప్రిన్సిపల్కు మాత్రం పాని వ్యవహారం అంటే అస్సలు గిట్టదు. కానీ ఒకానొక క్లిష్ట పరిస్థితులలో పాని చూపించిన సమయస్ఫూర్తి వల్ల చదువులు ఆచరణాత్మకంగానే ఉండాలి అని ఆయన తెలుసుకుంటాడు. పాని గైడెన్స్తో మిగిలిన 2 స్నేహితులు జీవితాలలో ఉన్నతిని సాధిస్తారు. మరి పాని ఉన్నత విలువలతో కూడిన ఆచరణాత్మకమైన విద్యను బోధించే స్కూల్ను స్థాపించి విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతూ ప్రపంచంలో ఒకానొక గొప్ప శాస్త్రవేత్తగా ఎదుగుతాడు. సర్వే జనా సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.